ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. దాని గర్జన వినగానే అన్ని జంతువులు భయపడేవి. ఒకరోజు ఉదయం సింహం గర్జించడానికి ప్రయత్నించింది. కాని ఆశ్చర్యం! దాని గొంతునుంచి శబ్దం రావడం లేదు. ఏమైంది నాకు అని అది బాధపడింది. ఆ విషయం అడవిలోని జంతువులందరికీ తెలిసింది. కొంతమంది కోతులు నవ్వాయి, జింకలు గుసగుసలు పెట్టాయి, పిల్లులు కూడా ఎగతాళి చేశాయి. ఇప్పుడు ఈ సింహం రాజు కాదు అని వాళ్లనుకున్నారు. సింహం చాలా నిరాశపడింది. ఒక చెట్టు కింద కూర్చుని నా గర్జన లేకుండా నేను ఎవరు అని ఆలోచించింది. అప్పుడే అక్కడికొక వృద్ధ ఏనుగు వచ్చింది. అది సింహాన్ని చూసి చెప్పింది, రాజు అనేది గర్జన వల్ల కాదు, ధైర్యం వల్ల అవుతాడు. ఈ మాటలు విన్న సింహం లోపల ధైర్యం మళ్లీ వచ్చింది. అది ప్రతిరోజూ ప్రయత్నించడం మొదలుపెట్టింది. చిన్నగా గర్జించడానికి ట్రై చేసింది. మళ్లీ ప్రాక్టీస్ చేసింది. రోజులు గడిచాయి. ఒకరోజు అకస్మాత్తుగా రోఆర్! సింహం మళ్లీ గర్జించింది. ఆ శబ్దం అడవంతా మార్మోగింది. అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు వాళ్లు నవ్వలేదు. అవి సింహాన్ని మరింత గౌరవించాయి. సింహం అర్థం చేసుకుంది, నా శక్తి నా గొంతులో కాదు, నా మనస్సులో ఉంది. పిల్లలూ, నేను మీ సింహం. నా కథ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.